ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నా క్లయింట్ శ్రీవల్లి రాజయ్య దంపతుల్ని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. yes proceed. థ్యాంక్ యూ మై లార్డ్. బోన్లోకి రండి. నమస్తే మేడము. నమస్తే మేడం. మీ పేర్లు చెప్పండి. రాజయ్య. శ్రీవల్లి. మీకు ఎంతమంది పిల్లలు? 3, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. కానీ మా పెద్ద బిడ్డ మా కాడలేదు, వేరే వాళ్ళ కాడ పెరుగుతుంది. గా విషయం మీదే ఇట్లా కోర్టుకొచ్చినాం. మీరు ఏం పని చేస్తుంటారు? దినం ఏదో కూలీనాలు చేసుకుని బతుకుతాం మేడం. యువర్ ఆనర్, వీళ్ళవి చాలా చిన్న చితక బతుకులు. అవు మేడం, కానీ నా పెళ్ళం పిల్లల్ని మంచిగా చూసుకుంటా. యువర్ ఆనర్, మీ అందరికీ గుర్తుందో లేదో, ఇంతకు ముందు లాయర్ ఝాన్సీ గారు మా అన్నయ్య కొడుకు పిల్లల విషయం మీద మా కుటుంబం మీద కేసు వేశారు. తనే వాదించి ఆ కేసు గెలిచారు. కోర్టు వారి ఆర్డర్ ప్రకారం ఆ 2 పిల్లలు ఇప్పుడు మా ఇంట్లోనే పెరుగుతున్నారు. ఈ రాజయ్య శ్రీవల్లి కూతురు ఎవరు కాదు యువర్ ఆనర్, ప్రస్తుతం మా ఇంట్లో పెరుగుతున్న ఆ 2 పిల్లల్లో ఒకరు. తన పేరు స్వీటీ. అసలు స్వీటీ ఒక అనాథ అని ఈ ఝాన్సీ గారు మాకెప్పుడు చెప్పలేదు. ఆ పిల్లల వల్లే ఈ విషయం మా అందరికీ తెలిసింది. అంటే కుట్రపూరితంగా కావాలనే విషయం దాచిపెట్టారు. పోయిన తమ బిడ్డ కోసం తల్లడిల్లిపోతున్న ఈ రాజయ్య శ్రీవల్లి సంవత్సరాల కొద్దీ ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరినో అడిగి చివరికి మా ఇంట్లో పెరుగుతున్న స్వీటీనే వాళ్ల బిడ్డ అని తెలుసుకుని మా ఇంటికొచ్చారు. వీళ్ల బిడ్డని వీళ్ళకివ్వమని అడుగుతున్నారు. వీళ్ళే స్వీటీ కన్నవాళ్ళని ఏదైనా ప్రూఫ్ ఉందా? ఎస్ యువర్ ఆనర్, ప్రూఫ్ ఉంది. స్వీటీ ఇప్పుడు బోన్ మ్యారో అనే ప్రాబ్లంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. చావు బతుకులతో పోరాడుతోంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా స్వీటీకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ జరిగితేనే తను ప్రాణాలతో ఉండగలదు. బోన్ మ్యారో కన్నవాళ్లది, లేదంటే చాలా అరుదుగా అదర్ పర్సన్స్ ది మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. శ్రీవల్లి బోన్ మ్యారో స్వీటీకి మ్యాచ్ అయింది. ఒకసారి ఈ రిపోర్ట్ చూడండి యువర్ ఆనర్. ఎస్, మ్యాచ్ అయ్యాయి. యువర్ ఆనర్, రాజయ్య చాలా అమాయకుడు. ఉన్న దాంట్లోనే భార్య పిల్లల్ని సంతోషంగా చూసుకుంటున్నాడు. పుట్టగానే దూరం అయిపోయిన కూతుర్ని తలుచుకుంటూ వీళ్ళిద్దరూ ఏడవని రోజంటూ లేదు. ఇప్పుడు వీళ్లే తనని అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆశపడుతున్నారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ మృణాలిని గారు కేసుని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వాట్? నేను కేసుని పక్కదోవ పట్టించడమా? నో. ఎస్. ఈ రాజయ్య ఒక దొంగ. అసలు పురిట్లో ఉన్న తన బిడ్డని అమ్మడానికి తనే ఎత్తుకుపోయి చెత్త కుప్ప దగ్గర పడేశాడు. లాయర్ మృణాలిని గారు తన క్లయింట్ రాజయ్య అసలు రూపాన్ని కప్పిపుచ్చి తను మహాత్ముడు, మంచివాడు అని ఏదేదో గొప్పలు చెప్తున్నారంటే దీన్ని ఏమనుకోవాలి?
చెప్పండి మేడం, కేసుని పక్కదోవ పట్టించడమే అంటారు కదా? నో యువర్ ఆనర్, ఝాన్సీ గారు అబద్ధం చెప్తున్నారు. ఆ అవసరం నాకు లేదు యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే బోన్లో ఉన్న ఈ రాజయ్య చరిత్ర ఎంత గొప్పదో నేను నిరూపిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. శ్రీవల్లి, మీరిప్పుడు స్వీటీ మీకు కావాలి అని కేసు వేశారు కదా? అవు మేడము. మరి తను మీకు ఎలా దూరమైంది? నా బిడ్డ పుట్టగానే ఎత్తుకుపోయిండు. అదే, ఎవరు ఎత్తుకుపోయారు? పర్లేదు చెప్పండి. నా పెరిమిటి. విన్నారు కదా యువర్ ఆనర్, తన బిడ్డని ఎత్తుకుపోయింది తన భర్తే అని శ్రీవల్లి చెప్తుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ రాజయ్య ఎంత నీచుడో అర్థమవుతుంది. లేదు మేడం, నా బిడ్డ నేను ఎత్తుకుపోలే. నువ్వే ఎత్తుకుపోయావని నీ భార్య చెప్తుంది కదా? దానికి అసలు విషయమే తెలియదు మేడం. అవును యువర్ ఆనర్, రాజయ్య మీద ఈ ఝాన్సీ మోపుతున్నది అభియోగమని నేను నిరూపిస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. శ్రీవల్లి, అంటే నీ భర్తే నీ కూతుర్ని ఎత్తుకుపోయాడు అంటావు? అవు మేడము. సరే, మరి తను ఎత్తుకుపోతుంటే నువ్వేం చేస్తున్నావు? నేనప్పుడు సోయిలో లేను మేడము. ఆ స్పృహలో లేకపోతే మరి నీ భర్తే ఎత్తుకుపోయాడని ఎలా చెప్తున్నావు? నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా బిడ్డ లేదు. దావకర్ణుళ్ళు నా పెనిమిటే నా బిడ్డని ఎత్తుకుపోయిండని చెప్పిండ్రు. అంటే రాజయ్య నీ బిడ్డని ఎత్తుకుపోవడం నువ్వు చూడలేదు? అవు మేడము. హాస్పిటల్ వాళ్ళు అలా చెప్పారని నువ్వు అలా చెప్తున్నావన్నమాట. అవు మేడము. ఒకవేళ ఆ రోజు నీ బిడ్డని ఎత్తుకుపోయింది ఏ ఎల్లయ్యో పుల్లయ్యో అని హాస్పిటల్ వాళ్ళు చెప్తే నమ్మేదానివా? నమ్మేదాన్ని మేడము. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హాస్పిటల్లో వాళ్ళు స్వీటీని ఎత్తుకుపోయింది రాజయ్య అని చెప్పారు కాబట్టి శ్రీవల్లి అలా చెప్తోంది, అంతేగాని తను చూడలేదు. ఈ అర్థం లేని పాయింట్ తో కేసు తన వైపుకు తిప్పుకోవాలని ఝాన్సీ గారు ట్రై చేస్తున్నారు. నో యువర్ ఆనర్, ఈ రాజయ్య పచ్చి తాగుబోతు. తాగుడు కోసం ఎంతకైనా దిగజారుతాడు. లే మేడము, నా పెరిమిటి ఇప్పుడు మారిపోయిండు. నన్ను నా పిల్లల్ని మంచిగా చూసుకుంటుండు. స్వీటీ నా తొలిసూరు బిడ్డ. ఈ చేతులతో దాన్ని పెంచి పెద్ద చేయాలి, కానీ దాని ముఖం కూడా చూసుకొని దురదృష్టవంతురాల్ని. ఇప్పుడైనా దాన్ని మాకు ఇప్పించేసేయండి, మీ కాళ్ళు మొక్కుతాను మేడము. లేదు యువర్ ఆనర్, చట్ట ప్రకారం స్వీటీ ఇప్పుడు వీళ్ళ బిడ్డే కాదు. మా అక్క బావలు అంటే రాధా రాకేష్లు స్వీటీని దత్తత తీసుకున్నారు. చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చట్ట ప్రకారం స్వీటీని మా అక్క బావలు దత్తత తీసుకున్న డాక్యుమెంట్స్ ఇవి. ఒక్కసారి మీరే చూడండి.